నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి విషయం మీరంతా కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెలలో ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం చేసి తెలంగాణ సాకారం చేసుకున్నటువంటి పార్టీ. ఆ పార్టీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని మాటలు ఆరోపణలు చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు తీసుకొని ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా వివిధ హోదాలలో ఉన్నటువంటి తను పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ పదవులు అనుభవించి అప్పుడు గుర్తుకు రాని అవినీతి ఆరోపణలు ఇప్పుడు తను బయటకు వెళ్ళగానే ఇవాళ ఇష్టానుసారంగా పార్టీకి నష్టం చేసే విధంగా తను మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా బీఆర్ఎస్ మాలాంటి ఉద్యమకారులకి చాలా బాధ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన, అది లగిచెర్ల సంఘటన కావచ్చు, ఇక్కడ పేదోళ్ళ ఇల్లు కూల్చినటువంటి సమయంలో పేదోళ్ళ పక్షాన ఉండడం, రైతుల పక్షాన ఎక్కడ చూసినా పేదోళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి ఉద్యమిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడము విడ్డూరంగా అనిపిస్తుంది. అదే కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తే, ఎక్కడ నిలదీస్తే, ఎక్కడ ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడితే, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని లేవనెత్తినప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు, సింగరేణి పైన ఆ సింగరేణిలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అక్కడ జరిగినటువంటి టెండర్లు, వాటిపైన చాలా వివరంగా హరీష్ అన్న మాట్లాడినాక వెంటనే ఒకవైపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే నోటీసులు ఇచ్చి విచారణకు కాల్ఫర్ చేయడం, ఆ తర్వాత వెంటనే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కవిత గారికి లగిచెర్ల సంఘటన గుర్తొస్తలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాదులో పేదోళ్ళ ఇండ్లు కూల్చినప్పుడు అప్పుడు మరి నోరు విప్పట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు, అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వంలో అమలు కానటువంటి అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్నే దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మరి ఏం ఆశించి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కవిత గారు చెప్పాలి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ 4.5 కోట్ల ప్రజలు కేసీఆర్ గారిని బాపుగా సంబోధిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజల గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. కానీ అదే కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలనేటువంటి
ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు ఏం ఆశించి చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉండలేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఆనాడు సమైక్య పాలనలో సమైక్య పాలకులు తెలంగాణ రాకుండా అనేక కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది. కాబట్టి మీరు చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ భాష కూడా నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నయవంచన పాలనలో ఇవాళ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి నోటి నుంచి ఏ మాటలైతే వస్తున్నాయో గవే మాటలు. అసలు ఎవరు గుంటనక్కలు? ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళ అదే తప్పుడు కూతలు కూసి తప్పుడు మాటలు మాట్లాడి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి ఆ వర్గాలను తప్పుడు ఏ వర్గ ప్రజలనైతే వంచిస్తున్నారో అట్లాంటి వాళ్ళను కాపాడడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు గుంటనక్కల ఎవరు గుంటనక్కల అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఇట్లాంటి మాటలు మీరు చెయ్యండి. మీరు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు మాట్లాడని మాటలు అప్పుడు కనబడని అవినీతి ఇప్పుడు కనబడుతుంది. మరి ఇప్పుడు కనబడుతున్నటువంటి మీకు మరి ఏం ఆశించి ఏం కావాలని ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ మీరు ఈ మాటల ద్వారా మీరు సాధించేది ఏంది? మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాటలు రావా? మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడలేమా? కానీ మీరంటే మాకు ఒక గౌరవం. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఒక ఉద్యమ నాయకుడిగా వారి బిడ్డగా మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తున్నాం. మీరంటే చాలా గౌరవం. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అది తెలంగాణ ప్రజలు క్షమించరాని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించి ఒక పద్ధతి అనేది వాస్తవాలను మాట్లాడండి. కానీ తప్పుడు మాటలు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాలు మీకు మంచిగా అనిపిస్తుంది. ఇవాళ సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంటే మేము ప్రశ్నిస్తుంటే ఆ బండారాన్ని బయట పెడితే వాళ్ళు టెండర్లనే క్యాన్సిల్ చేసుకుంటే అదేమో మీకు ఒప్పనిపిస్తుంది, మాదేమో బీఆర్ఎస్ పార్టీ ఏమో తప్పుగా మీకు కనబడుతుంది. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించారా? కాబట్టి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీని నిందించేటువంటి తీరు ఏదైతే ఉందో అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవల్ల మీరు మాట్లాడేటువంటి మేము కూడా కౌంటర్ అంతకంటే గొప్పగా ఇవ్వగలుగుతాం కానీ మాకు సంస్కారం అనేది అడ్డం వస్తుంది. మాకు ఆ రెస్పెక్ట్ అనేది కేసీఆర్ గారు నేర్పినరు. మేము అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం. మీరు ముందు కూడా భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటారో మీ పార్టీ విధి విధానాలు చెప్పుకోండి. మీరు రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పుకోండి. ప్రజలకు ఎట్లా అండగా ఉండాలనుకుంటున్నారో చెప్పండి. కానీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసి
ఇవాళ అధికార పార్టీకి ఉపయోగపడే పద్ధతిలో అధికార పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను మీరు సమర్థిస్తున్నట్టుగా మీ మాటలు మాకు కనబడుతున్నాయి. కాబట్టి మాకు కాదు, ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు నిజంగా మీ విధి విధానాలు చెప్పండి. మీరు పార్టీ పెట్టాలనుకుంటున్నారా, లేకుంటే తెలంగాణ జాగృతి ద్వారానే ఇంకేటు ప్రజల్లో ఉండి ఇట్లనే పనిచేయాలనుకుంటున్నారా? మీ స్టాండ్ ఏందో మీరు చెప్పుకోండి. మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అది చెప్పుకోండి. అంతే తప్ప బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పాలు చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఇవాళ ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసి నిందారోపణలు చేసి ఇవాళ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ధోరణి ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా మీరు ఇట్లే మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ ప్రెస్ మిత్రులకు నమస్కారాలు. ఈ మధ్యలో కవితక్క గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అక్క మీతో మేము పనిచేసినాం, సొంత అక్క చెల్లెల లెక్క కలిసి ఉన్నాం, మీరు కూడా ఆపదలో ఉన్నప్పుడు కేసులో ఉన్నప్పుడు మేమందరం కూడా స్వతహాగా మీ దగ్గరికి వచ్చినాము, మీ ఇంటి దగ్గర ఉన్నాము, రాత్రనక పగలనక మీతో పనిచేసినాము, ఢిల్లీకి కూడా వచ్చినాము, ఒక కేసీఆర్ గారి కుమార్తెగా మిమ్మల్ని ఎంతో అభిమానించినాము, అక్క చెల్లెళ్ళలాగా ఉన్నాము. కానీ ఈరోజు ఎప్పుడైతే ఈ 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు రావాలి అని కోరుకున్న టైంలో మీరు ఏదైతే ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కానీ మీరు ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు బీఆర్ఎస్ నాయకుల మీద, ఉద్యమం చేసిన నాయకుల మీద, పోరాటాలు చేసిన నాయకుల మీద మీరు వ్యక్తిగతంగా ఏదో కక్ష పెట్టుకొని కక్షపూరితమైన వ్యాఖ్యలు చేయడము, మేము అనరాని మాటలు అనడము, మీ మనుషులు కూడా అనరాని మాటలు అనడు, ఒక సోషల్ మీడియాలో కూడా దాన్ని స్ప్రెడ్ చేసుడు, ఎన్నో 14 సంవత్సరాలు పోరాటం చేసి అక్క మీరు కూడా పోరాటంలో ఉన్నారు, మీరు కూడా చేసినారు, మేము కాదంటలేము, ఒక పెద్ద అయిన కుమార్తెగా మేము కూడా అభిమానించినాం. కానీ ఇప్పుడు ఏదైతే మీరు ప్రభుత్వం చేసే గ్యారంటీలను హామీలను అడగకుండా ఇంకోటి మీరు పార్టీ పెడతా అంటున్నారు, పెట్టండి, మీ పార్టీ ఏం చేస్తుంది, మీ విధి విధానాలు ఏంటి, మీ ప్రజలకు ఏం చేస్తా అనుకుంటున్నారో కాంటెక్క అందరికీ హక్కు ఉన్నది. కానీ పోరాటం చేసి 14 సంవత్సరాలు కష్టపడి 10 ఏళ్ళు ఒక దేశంలో ఒక ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకులను గౌరవ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎట్లా పడితే అట్లా వ్యక్తిగతంగా మీరు దూషణలకు దిగడము, మీరు మాట్లాడడము, ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళ స్కామ్లు బయటకు తీస్తుండ్రో, ఎప్పుడైతే వాళ్ళకు ప్రజలకు వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళకి చేసిన మోసాలు ఎప్పుడైతే వెళ్తాయో, బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బయటకు తీస్తున్నారో అప్పుడు ప్రతిసారి వాళ్ళకి కొమ్ము గాయడానికి, వాళ్ళకు అడ్డం ఉండడానికి మీరు వస్తున్నారక్క, ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇది బాగలేదు. ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా గౌరవం ఉంది, మాకు కేసీఆర్ గారు కుమార్తెగా గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాం. చాలా ఉన్నాయక్క, మేము కూడా రోజు వీడియోలు పెడతాం, మేము రోజు ప్రెస్ మీట్లు పెడతాం, రోజు మాట్లాడగలుగుతాం. కాకపోతే ఓన్లీ కేసీఆర్ గారి కుమార్తెగా మీతో మేము పనిచేసినాం కాబట్టి, కలిసి పనిచేసినాం కాబట్టి కొంచెం గౌరవంగా ఇప్పటికి కూడా మేము కొన్ని మాట్లాడుతున్నాము. ఇప్పటికి కూడా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికైనా మీరు ప్రశ్నించబోయేది కూడా రేవంత్ రెడ్డిని, ఆయన ఏమైతే హామీలు ఇచ్చిండు, గ్యారంటీలు ఇచ్చిండు, స్కాములు జరుగుతున్నాయి అవన్నీ ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ 4 కోట్ల మంది ప్రజల తరపున ప్రజలకు అండగా హైడ్రా కానీ, లగిచెర్ల కానీ, పిల్లలకు, నిరుద్యోగులకు కానీ ప్రతి విషయంలో ప్రజలకు మొత్తం అడ్డంగా నిలబడి ఒక జనతా గ్యారేజ్ లాగా అడ్డంగా నిలబడి ఇవాళ వాళ్ళ తరపున ప్రజల తరపున పోరాటాలు చేసే ప్రజల నాయకులను, పోరాటాల నాయకులను, బీఆర్ఎస్ నాయకులను కాదక్క విమర్శించేది. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మీరు పెట్టే మీ పార్టీ ఏం చేస్తుందో మీరు చెప్పండి. అంతేగాని ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు ఒక రేవంత్ రెడ్డికి ఎప్పుడు డ్యామేజ్ జరిగితే అప్పుడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదక్క. మీరు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ నాయకుల మీద కాదక్క. బీఆర్ఎస్ నాయకులు అంటే ఎప్పుడు ప్రజల నుండే నాయకులు, తెలంగాణ గురించి ఆలోచించే నాయకులు, పోరాటం చేసిన నాయకులక. మీరు ఒక ఇంటి పార్టీని, ఒక ఇంటి పెద్ద మనుషులను, ఇంటిని ఖరాబ్ చేస్తున్నారక్క. మీరే ఖరాబ్ చేస్తున్నారు. ఈరోజు ఒక మంచిగా ఉండే పార్టీని ఈరోజు కేసీఆర్ కావాలి, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అనే టైంలో మీరు వచ్చి పాడు చేస్తున్నారక్క. ఇది పద్ధతి కాదు. మేము మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఈ మాత్రమే మాట్లాడుతున్నాం. ఇకనైనా మీరు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం నేర్చుకోండి, ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలో నేర్చుకొని మీరు కొంచెం మాట్లాడండి. లేకపోతే మీ పార్టీ ఏం చేస్తుందో మాట్లాడండి అక్క. కాకపోతే ఈ ఒకటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేయండి, మానుకోండి అక్క. జై తెలంగాణ.